రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి 2 వచనాలు ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. అందరూ మీ బైబిల్ తెరవండి. ఎవ్వరు మౌనంగా ఉండక నేను చదువుతుండగా. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా, యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియకుండా మారు వేషము వేసుకుని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియచెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. ఇక నా వైపు చూడు. 14వ అధ్యాయంలో ఎక్కువగా రాయబడిన ఈ సంగతి ఏంటంటే, యెరోబాముకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు అబియా. జబ్బు పడ్డాడు. అతడు బాగుపడతాడో లేదో కనుక్కొని రమ్మని తన భార్యను అహియా ప్రవక్త దగ్గరికి పంపిస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు రాణిగా వెళ్ళొద్దు, నిన్ను గుర్తుపడతాడు, మారు వేషం వేసుకొని వెళ్ళు. ఆల్రెడీ అహియా మందదృష్టితో వృద్ధాప్యంతో దృష్టిని కోల్పోయాడు. నా కొడుకు ఇలా అనారోగ్యంగా ఉన్నాడు, బాగుపడతాడా లేదా అని అడుగు అని భార్యకు మారువేషం వేసుకోమని చెప్తే, ఎంత అద్భుతమైన భార్య చూడండి. ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు మారువేషం వేసుకొని వెళ్ళింది. ఆవిడ ప్రవక్త దగ్గరకు రాకమునిపే ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. అహియా, నీ దగ్గరికి యెరోబాము భార్య వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా? వేషం మార్చుకొని వస్తుంది. ఏం చెప్పాలి ప్రభువా? ఏ కుమారుడు బ్రతుకుతాడో లేదో తెలుసుకుందామని వచ్చావే యెరోబాము భార్య, నువ్వు తిరిగి నీ స్వస్థలానికి తిర్సా పట్టణానికి వెళ్ళే లోపే, నీవు అడుగు పెట్టే లోపే ఆ బిడ్డ చచ్చిపోతాడు. ఆ బిడ్డ చావటం మాత్రమే కాదు, యెరోబాముకు సంబంధించిన ఇంటి వారిని అందరినీ ఒకడు పెంట ఊడ్చినట్లుగా, కసు ఊడ్చినట్లుగా కాదు, పెంట ఊడ్చేసినట్లుగా యెరోబాము ఇంటిలో మగవారు కానీ ఆడవారు కానీ ఒక్కరు కూడా మిగలకుండా యెరోబాము సంతతంతా నాశనం కాబోతుంది. పట్టణంలో చచ్చిన వారిని కుక్కలు పీక్కుని తింటాయి, పొలంలో చచ్చిన వారిని ఆకాశ పక్షులు పీక్కుని తింటాయి. నీ భర్త చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించకపోగా అతడు ఆడినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఆట ఆడారు. ఇదిగో రాగల దినాల్లో యూఫ్రటీస్ నది ప్రాంతం నుంచి, అవతల ప్రాంతం నుంచి శత్రువులు వస్తారు. ఇశ్రాయేలీలందరినీ బానిసలుగా ఆ దేశాలకు తీసుకొని వెళ్తారు. ఈ దేశ ప్రజలు బానిసలు కాబోతున్నారు. దానికి ముందుగా యెరోబాము ఇంటిని ఒకడు పెంట ఊడ్చినట్లుగా యెరోబాము ఇంటి వారిని ఓడవబోతున్నాడు అని చెప్తే, ఆమె ఎంత గొప్పదంటే, ఆ ప్రవక్తను పట్టుకొని ఏడ్చినట్లుగా కానీ, అలా జరగకుండా ఉండేటట్లుగా నువ్వేదన్నా చేయని బ్రతిమలాడుకున్నట్లుగా కానీ ఏమీ చేయకుండా పోస్ట్ మ్యాన్ ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చినట్లుగా ఆ ప్రవక్త ఏమన్నాడో అన్ని మాటలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది. ఆ తర్వాత దేవుడు జరిగించాల్సిన కార్యక్రమం జరిగించాడు. యెరోబాము ఇంటి వారిని అందరినీ పెంట ఊడ్చినట్లుగా దేవుడు ఊడ్చేసినట్లు పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మీరు నన్ను అడగొచ్చు, అన్నా ఇక్కడ యెరోబాము భార్య తప్పేముంది? యెరోబాము భార్యను మనం అంటానికి ఏముంది? ఆవిడ చేసిన తప్పేంటి అని అంటారేమో. ఒక్కొక్కటి చెప్తాను. 14వ అధ్యాయం ప్రారంభ వచనం వ్రాయబడిన మాట ఏంటంటే, మరొకసారి గుర్తుకు తెస్తాను. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా. ఒకసారి నా వైపు చూడండి. ఏ కాలాన?
ఏ కాలాన? యెరోబాము దారి తప్పిన కాలాన. దానులో బేతేలులో బంగారు దూడలను చేయించి ఇదే నీ దేవుడైన యెహోవా అని ప్రజలను విగ్రహారాధన తట్టు త్రిప్పిన కాలాన, దేవుడైన యెహోవాను విసర్జించి టాపీ మేస్త్రిని లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుని పట్ల కృతజ్ఞతగా బ్రతకవలసిన యెరోబాము కృతజ్ఞత లేనివాడై కృతజ్ఞతాహీనుడిగా బ్రతికిన ఆ కాలాన యెరోబాము కుమారుడు జబ్బును పడ్డాడట. దైవజనమా, మీతో ఒక మాట చెప్తాను. నీ భక్తి నీ పిల్లల ఒడిలో ఆశీర్వాదంగా పడుతుంది. ఎట్ దట్ సేమ్ టైం నీ భక్తిహీనత కూడా నీ పిల్లల ఒడిలో శాపంగా పడుతుంది. ఈ వాక్యం చెప్తున్నటువంటి మాట. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నీకు చేతనైనంత వరకు శక్తి కొలది దేవుని సన్నిధిలో భక్తిగా బ్రతుకు. ఇది తప్పు అని నీకు అనిపిస్తే ప్రాణం పోయినా ఆ తప్పు చేయటానికి ముందడుగు వేయొద్దు. ఇది దేవుని వాక్యానికి భిన్నం అని నీకు తెలిసిన తర్వాత దేవుని వాక్యానికి భిన్నమైన త్రోవలకు వెళ్లకుండా, నీ పిల్లలకు నువ్వు ఆస్తి సంపాదించి పెట్టలేకపోయినా, వెండి బంగారాలు సంపాదించి పెట్టలేకపోయినా, ఇళ్ళు పొలాలు అపార్ట్మెంట్లు సంపాదించి పెట్టలేకపోయినా, ఓ తల్లిగా నువ్వు చనిపోతూ నీ పిల్లల ఒడిలో నీ భక్తినే ఆశీర్వాదంగా వేసి నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళాలి. నీ భక్తిహీనత, నీ పాపం, నీ తప్పటడుగులు, నీ అతిక్రమం, నీ భయంకరమైన రాచ కార్యక్రమాలు నీ పిల్లల ఒడిలో శాపంగా మారకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకుందుంగాక. అయితే ఇక్కడ ఒక మాట మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. తర్వాత అబియా చనిపోయాడు. అబియాని గురించి బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? యెరోబాము ఇంటి వారందరిలో ఇతడొక్కడే మంచివాడు, నీతిమంతుడు, భక్తి కలిగిన వాడట. మరి ఇతడు మంచివాడైతే, భక్తి కలిగిన వాడైతే అబియాని దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు? మీరు కూడా చూడండి. కుడి ఎడమలు ఎరుగని, పాపం ఎరుగని కొంతమంది చిన్నపిల్లలు చనిపోతారు. అబియా ఎందుకు చనిపోయాడో చెప్పంటారా? భవిష్యత్తులో జరగబోయే కీడు అబియా కళ్ళతో చూడకుండా ఉండునట్లుగా, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడతారు అని యెషయా గ్రంథంలో రాసి ఉంది కదా. నేనంట నీతిగా బ్రతికిన వాళ్ళలో కూడా అర్ధాయుషుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం ఆరాధించే ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు ఏ వయసులో చనిపోయారు? ఏ వయసులో చంపబడ్డారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏ వయసులో చంపబడ్డారు? అమ్మా, అయ్యా, నా వైపు చూడు. నీ మటుకు నువ్వు భక్తిగా బ్రతికి నీ పిల్లలను కూడా ఒకవేళ నువ్వు భక్తిగా పెంచుకొని చిన్న వయసులో ఒకవేళ వాళ్ళు చనిపోతే నువ్వు ఏడవలసిన అవసరం లేదు. భక్తిగా బ్రతికిన నీ భర్త, ఓ తల్లి, ఇందాకే నేను ఈ మీటింగ్ మధ్యాహ్నం ముగించుకొని వెళ్ళేటప్పుడు ఓ తల్లి ఏడుస్తూ చెప్తుంది, నేను ఎరిగిన వాళ్ళలో నా భర్త అంత భక్తిపరుడు లేడయ్యా. నోటితో ఒక బూతు మాట నేను ఎరగను. దేవుడు, ప్రార్థన, భక్తి తప్ప ఇంకొక మాట నేను ఎరగను. అయ్యా, పలానోళ్ళు మనల్ని ఇట్లా అన్నారు అన్న సంగతి నేను చెప్తే, పోనే అమ్మా, వాళ్ళు ఏదో నోరు బారేసుకున్నారు, వాళ్ళు బారేసుకున్నారని మనం బారేసుకోవాలా? చాలా భక్తి కలిగిన వాడు. ఇందాక బాబు పాట పాడాడు కదా. వాళ్ళ నాన్న వైజాగ్లో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. లాక్డౌన్ దినాల్లో ఆ బిడ్డ మన లైవ్ చూసేవారట. అప్పటికి 2-3 సార్లు వారికి ఏదో ఆపరేషన్ జరిగింది, అనారోగ్యం. చావు బ్రతుకుల మధ్యలో ఆ తండ్రి కొట్టుమిట్టాడేటప్పుడు పిల్లలతో ఒక మాట అన్నాడట, రే, దేవుడే గనక నన్ను బ్రతికిస్తే జెర్మియా పాస్టర్ గారిని పిలిచి ఒరిస్సా ప్రాంతంలో మీటింగ్ పెడతాను. ఒరిస్సా ప్రాంతంలో నేను తప్పకుండా ఒక మీటింగ్ పెడతాను. ఆ బిడ్డ చెప్తూ నా తండ్రిని, శరీర సంబంధమైన తండ్రిగా నా తండ్రిని చూసిన దానికంటే నా తండ్రి ఇప్పుడు నాకు ఒక ఆత్మీయ తండ్రిగా కనపడతాడయ్యా. ఆత్మీయ తండ్రిగా కనపడేది ఏంటి తమ్ముడు అని అంటే ఏం చెప్పాడు తెలుసా? మా నాన్న గుర్తొచ్చినప్పుడల్లా నా కళ్ళ ముందు మోకాళ్ళుని ప్రార్థన చేసే తండ్రి నాకు కనపడతాడు.
నిలువు మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదివేటువంటి తండ్రి నాకు కనపడతాడు. ఆయన నాకు శరీర సంబంధమైన తండ్రి అని చెప్పుకునే దానికంటే ఆత్మ సంబంధమైన తండ్రి. ఒక కొడుకు ఆ సాక్ష్యం చెప్పాడు. ఇంత భక్తిగా బ్రతికిన మా తండ్రి గడిచిన కొంతకాలం క్రితం చనిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అరే, భక్తిగా బ్రతికిన వాళ్ళు ఎందుకు చనిపోయారు? 50-55 సంవత్సరాల వయసులో ఎందుకు చనిపోయారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట, అబియానే గనక దేవుడు ఆ గడియలో తీసుకోకపోతే, అబియానే గనక దేవుడు తన సన్నిధికి కొనిపోకపోతే యెరోబాము ఇంటి వారికి ఏ గతి పట్టింది? పట్టణంలో, అసలు ఆ మాటలు చూడండి, పట్టణంలో చనిపోయిన వారిని కుక్కలు పీక్కొని తిన్నాయట. పొలంలో చనిపోయిన వారిని ఆకాశ పక్షులు పొడుచుకొని తిన్నాయట. ఈ నీతిమంతుడికి భవిష్యత్తులో కీడు చూడకుండా, దుర్దినాలు చూడకుండా దేవుడే ఆ బిడ్డను తన సన్నిధికి తీసుకొని వెళ్ళిపోయాడు. మీ కుటుంబాల్లో ఎవరైనా భక్తిగా బ్రతికి ఒకవేళ చిన్న వయసులో చనిపోతే ఏమో, రేపు ఒక యవ్వన వయసు వచ్చిన తర్వాత వాళ్ళు దారి తప్పిపోతారేమో, రేపు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో. ఆ బిడ్డలను చిన్నతనంలోనే తన మహిమ కొరకు తన సన్నిధానానికి దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఒకటి నేను మీతో చెప్పే మాట, తల్లిదండ్రుల భక్తి అయినా భక్తిహీనత అయినా పిల్లల ఒడిలో పడుతుంది. వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. మనం చెప్పే కదా, బేర్షెబా దగ్గర ఇస్సాకు ఏడుస్తున్నాడు. నేను ఒంటరి వాడిననే కదా ఈ ఫిలిస్తీన్లు నన్ను తరుముతుంది. నాకు మంది మార్బలం ఉంటే ఈ ఫిలిస్తీన్ల మీద తిరుగుబాటు చేసేవాడిని కదా. నా ఒంటరితనమే వీళ్ళకు చులకనైపోయిందని బేర్షెబాలో ఏడుస్తూ ఉంటే బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, ఆ రాత్రి వేళ దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై, ఇస్సాకు భయపడకు, నా దాసుడు నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నీకు తోడుగా ఉండి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము భక్తి ఇస్సాకు ఒడిలో ఆశీర్వాదం వేసింది. ఏమండి, ఆది కాండంలో కాదండి, లోకా సువార్తలో కూడా చూస్తాం కదా, మరియ తల్లి పాట పాడుతూ అబ్రహాము సంతతికి కనికరము చూపుట దేవుడు మానలేదు. అప్పటికి అబ్రహాం ఎప్పటివాడు? 2000 సంవత్సరాల క్రితపు వాడు. నేనంట, దేవుడి నీకు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో నీకు చేతనైనంత వరకు భక్తిగా బ్రతుకు. నీ భక్తి 1000 తరాల వరకు నీ పిల్లలకు ఆశీర్వాదం ఇస్తుంది. చాలు, అది నీ పిల్లల ఒడిలో వేసి వెళ్ళి చాలు. అదే రేపు వాళ్ళను భాగ్యవంతులుగా చేస్తుంది. అదే రేపు వాళ్ళను స్థితివంతులుగా చేస్తుంది. వాటన్నిటికి మించి ఆ భక్తే రేపు వారు ప్రభు నీడలో బ్రతకటానికి కారణమవుతుంది. చెబుదాం గట్టిగా, ఆమెన్. సరే, కాయిలా పడ్డాడు. భార్యని పిలిచి అన్నాడు, మారువేషం వేసుకొని నువ్వు రాణిగా వెళ్ళొద్దు, మారువేషం వేసుకొని ఈ కొడుకు బ్రతుకుతాడో లేదో ప్రవక్త దగ్గరికి వెళ్ళు అని భార్యతో అంటే, నేనంట ఆవిడ ఆత్మ సంబంధమైన మనసు కలిగిన స్త్రీ అయితే సహజంగా ఏమనాలి? భర్త మాటకు విధేయత చూపాలి కదండి. ఈ ఓవర్ డైలాగులు వద్దు ఇక్కడ, ఈ ఓవర్ డైలాగులు వద్దు. భర్త మాటకి ఎక్కడ విధేయత చూపాలి? బ్రాందీ షాప్కి వెళ్ళి బ్రాందీ బాటిల్ తీసుకురమ్మన్నప్పుడు విధేయత చూపించేది, సినిమాకి వెళ్దాం పదా అన్నప్పుడు విధేయత చూపించేది. కొంతమందికి ఈ వాక్యాలు బాగా పట్టుకుంటారు, భార్యకి విధేయత చూపాలి కదండి. ఆవిడే గనక ఒక ఆత్మీయురాలైతే, అయ్యా యెరోబామా, అహియా ప్రవక్త ఎవరయ్యా? నిన్ను రాజుగా అభిషేకించిన వాడు కదా, నువ్వు రాజు కాబోతున్నావని ప్రవచనమెత్తి మాట్లాడిన వాడు కదా, 10 గోత్రాలు నీ చేతిలో పెడతాడని ముందుగా నీకు తెలియచేసిన వాడు కదా. నిన్ను అభిషేకించిన నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి నన్ను కపట వేషం వేసుకొని వెళ్ళమంటావేంటి? మారు వేషం వేసుకొని వెళ్ళమంటావేంటి? నీ ఆత్మీయ తండ్రి ఆయన, నిన్ను రాజుగా అభిషేకించిన వాడు. అలాంటి మంచి ప్రవక్త దగ్గరికి మారువేషం వేసుకొని వెళ్ళమంటావేంటి? ఒకవేళ నీకు ముఖం చూపించటం ఏమంటారు, నీకు ముఖం చూపించడానికి మనస్సు లేకపోతే
నేను వెళ్తానయ్యా, ఆ ప్రవక్త కాళ్ళ మీద పడతానయ్యా, కొడుకును బ్రతికించేటట్లుగా నేను బ్రతిమలాడుకుంటానయ్యా అని అనాలి కదా. మారువేషం వేసుకోవాలంటే మారువేషం వేసుకొని కపట వేషంతో ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఈ మాట అంటున్నందుకు ఏమనుకోవద్దు, లోకంలో ఒక సామెత ఉంది, రెంతకు తగ్గ బొంతని, జాడికి తగ్గ మూతని. వింటున్నారా? ఏం చెప్పాలి భార్య? బిడ్లరా, నీ ఇంట్లో నీ భర్త ఎప్పుడైనా వాక్యానికి భిన్నమైన పని చేసేటప్పుడు, వాక్యానికి భిన్నమైన మాట మాట్లాడినప్పుడు, ఇది వాక్యానికి భిన్నమని నీకు తెలిసి, భర్తకు తెలిసి వాక్యానికి భిన్నమైన అడుగులు వేసినప్పుడు ఏకీభవించొద్దు. దేనికి ఏకీభవించాలి? ఆత్మ సంబంధమైన వాటికి ఏకీభవించాలి. వాక్యానికి భిన్నమైనవి ఇంటిలో జరుగుతున్నప్పుడు ఒక భార్యగా నువ్వు విభేదించేదానివై ఉండాలి, నువ్వు విభేదించేటువంటి వాడివై ఉండాలి. విధేయత చూపాలన్న ఒక్క మాట పట్టుకొని వాక్యానికి భిన్నమైన వాటికి మన విధేయత చూపిస్తే యెరోబాము కుటుంబం ఏమైపోయింది? యెరోబాము సంసారం ఏమైపోయింది? అందుకని బిడ్డలారా, ఎక్కువ శాతం చూడండి, కుటుంబాల్లో భార్యాభర్తలు ఏక మనసుతో ఉంటారా, ఆపోజిట్ మనసుతో ఉంటారా? టకామని చెప్పండి. నాకు వినపడలేదమ్మా పెద్దగా. ఎంత యథార్థం చెప్తున్నారమ్మా. ఉండాలి, ఆపోజిట్ ఉండాలా. అసలు మన నిర్మాణమే ఓ ప్రత్యేకం. ఆదామునేమో మట్టితో చేశాడు, స్త్రీనేమో ఎముకతో చేశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, స్త్రీలు గట్టిగా ఉంటారా, పురుషులు గట్టిగా ఉంటారా? పెద్దగా చెప్పండి. ఈ మగమహారాజు ఉన్నాడు చూసారా, వరకు ఆకారమే ఏయ్ అంటాడు. ఒక ఆయన అంటాడు, భర్త అంట భార్యను భయపెడుతున్నట్టుగా నటించి భయపడతాడంట. భర్త ఎట్లా అయితే భార్య సంగతి చెప్పమంటారా, భర్తకు భయపడుతున్నట్లుగా నటించి భయపెట్టిద్దంట. ఒక మాట, కొండ మీద కోతినైనా దించవచ్చు, కానీ అలిగిన భార్యను దించడం ప్రపంచంలో ఏ మగోడు వల్ల కాదు. మీరు అంటారా, నాకు వచ్చిన తలనొప్పి అదేనన్నా, నేను ఎడ్డివంటే సిస్టర్ తెడ్డివంటదే. మీరు కూడా అంటారు, నాకు వచ్చిన సమస్య అదేనన్నా, మా ఆయన ఒక్కదానికి కూడా ఏకీభవించడం. అట్లా ఉండాలి కూడా, అట్లా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు ప్రతిదీ ఏం చేసినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని డూడు బస్ ఉన్నలాగా తలూపుతున్నారు అనుకో, రేపు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. నేను అంటాను, ప్రతి ఇంటిలో అధికార పక్షం ప్రతిపక్షం ప్రతి ఇంటిలో దేవుడు పెట్టాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. విన్నారు ఈ మాట? అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఇంట్లో పెట్టారు. ఎప్పుడైనా నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ భర్త కానీ వాక్యానికి భిన్నమైనవి చేస్తున్నప్పుడు వెంటనే నిలువరించేటువంటి వాళ్ళగా ఉండాలి. కానీ ఆ భార్య టీవీ దగ్గరకు వచ్చిన సీరియల్ చూస్తూ ఉంటే, ఆ సీరియల్ కాదు ఇది పెట్టి ఇది ఇంకా బాగుందట, ఏకీభవించుకో. ఐమాక్స్ థియేటర్కి వెళ్ళినవరా చూద్దాం సినిమా. ఓ తల్లి బొట్టు పెట్టుకొని మందిరానికి వచ్చింది, ఎంత పొడుగు లెటర్ ఇచ్చింది. అయ్యా తప్పకుండా ఈ లెటర్ చదవండి, నా కొరకు ప్రార్థన చేయండి. నా కొరకు ప్రార్థన చేయటమే కాదయ్యా, నా పేరు చెప్పకుండా హైదరాబాదులో ఇలాంటి నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని, నా పేరు చెప్పకుండా ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి అయ్యా అని ఎంత పొడుగు లెటర్ ఇచ్చింది. చదివితే భర్త ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత దారి తప్పాడట, ఎవరితోనూ అక్రమ సంబంధంలో పడిపోయాడట. ఒకరోజు భార్య నిలదీసింది, ఏమండి ఏంటిది, పిల్లల ఒంటి మీద శాపం వస్తుందండి, ఎందుకు ఇలా చేస్తున్నారని నిలదీస్తే నా భర్త నన్ను చూసి నవ్వుతా, సాఫ్ట్వేర్ రంగంలో ఇది క్యాజువల్, పెళ్ళైన తర్వాత నేను ఒకదాన్ని చూసుకున్నాను, కావాలంటే నువ్వు కూడా చూసుకో, నాకేం అభ్యంతరం లేదు, పిల్లల కోసం మన ఇద్దరం కలిసి కాపురం చేద్దాం, కావాలంటే నువ్వు కూడా చూసుకో, నాకేం ఇబ్బంది లేదు. కింద కామెంట్ రాస్తుంది, ఎంత బజారు మనిషో నా భర్త చూడయ్యా. కింద రాస్తుంది, వాడు ఎంత తెగించాడో చూడయ్యా, వాడు చెడిపోయింది కాకుండా, వాడు దారి తప్పింది కాకుండా, కావాలంటే నువ్వు కూడా ఇంకొకరిని చూసుకో రాస్తున్నాడయ్యా. ఆ బిడ్డ ఏం రాసిందో తెలుసా? చావనైనా చేస్తాగా నా అలాంటి నీతి మలిని పని నేను చేయనయ్యా.
బిడ్లరా, కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, కడుపును పుట్టిన పిల్లలైనా వాక్యానికి భిన్నమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే విభేదించేదానిగా ఉండాలి, కానీ తలంచుకో. ఎట్లా ఉండాలి? కుటుంబం ఎట్లా ఉండాలి? ఓ రోజు యోబు దగ్గరికి యోబు భార్య వచ్చింది. యోబు బూడిదలో కూర్చొని అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని స్తుతిస్తూ ఉంటే యోబు భార్య వచ్చి అంటది, మరలా అడుగుతాను, మీలో ఎవరికైనా యోబు భార్య పేరు తెలిస్తే చేయొద్దండి. అక్క, ఇప్పుడు బైబిల్ చదివితే దొరకదక్క. చూడండి ఏమంటాడు, చూడండి ఏమంటాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. నాతో కలిసి చెప్పండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవునిని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తారు. దైవజనమా, భార్య వచ్చి యోబుతో అంది, ఇంకా దేవుడు 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 అని ఎందుకంటావయ్యా, దూషించి నువ్వు చావు అంది. ఆ మాట అన్న తర్వాత యోబు స్థానంలో ఉంటే ఏ వ్యక్తి అయినా 3 రీతులుగా స్పందిస్తారు. ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడో తెలుసా? నిజమేనే, ప్రతి అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేస్తే దేవుడిచ్చే ప్రతిఫలం ఇదే. దేవుడు 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 అనే పిచ్చి ప్రేమతో బ్రతికితే దేవుడిచ్చే ప్రతిఫలం ఇదే. నాకెంతసేపు ఈ ఆలోచన రాలా, నువ్వు దూషించమన్నావు కదా, నేను దూషించడం ప్రారంభిస్తారా, నువ్వు నేను ఇద్దరం కలిసి దూషిద్దాంరా అని యోబు భార్యతో ఏకీభవించి దేవుని దూషించాలి. యోబు స్థానంలో ఇంకొక పురుషుడుంటే ఒకవేళ ఇలాంటి కార్యక్రమం చేసేవాడేమో. వింటున్నారు ఈ మాట? దేవుడు ఏం మేలు చేశాడు మనకి? ఇంత పిచ్చి ప్రేమతో మనం బ్రతికితే ప్రతి అరుణోదయపు దినాన లేచి ఒక్కొక్క కుమారుడు కొరకు ప్రత్యేకంగా దహన బలులు అర్పించి రోజుకొచ్చి 7 దహన బలులు 3:30 గంటలు ప్రతి అరుణోదయపు దినాన ప్రార్థన చేస్తే అని ఉండొచ్చు. ఇంకొక భర్త అయితే యోబు స్థానంలో ఉండి, అదే మన జెర్మియా పాస్టర్ గారు పొద్దున్నే అరుణోదయపు వర్తమానంలో అంటారు కదా, మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి, మలి సంధ్య దేవునితోనే గడపాలి, దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని నేను రోజు చెప్పాడు కదా పాస్టర్ గారు, జెర్మియా పాస్టర్ గారు. ఆయన మాట పట్టుకుని రోజు ప్రార్థన చేశానా? నేను లేదు, రోజు నేను ప్రార్థన చేసే కదా. ఎంత అరుణోదయ ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి అని భార్యతో ఏకీభవించాలి. ఏకీభవించాలి. మొదటి పర్సన్. ఒకవేళ యోబు స్థానంలో గనక ఇంకొక పురుషుడుంటే అంత మాట అన్న భార్యను పట్టుకుని ఏమనేవాడు తెలుసా? అంటే నన్ను చచ్చిపో అంటున్నావు, నేను చస్తే ఇంకో పెళ్లి చేసుకుందామనే కదే నువ్వు, నీ దరిద్ర బుద్ధి నాకు తెలిసే, నీ కపట బుద్ధి నాకు తెలిసే లోకస్తుడిలాగా మాట్లాడేవాడు. బిడ్డలారా, నీ భక్తి, నువ్వు వాడే పదజాలంలో కూడా ఆత్మీయత నీకు నేర్పాలి. నేను ఇక్కడ ఒక మాట అంటాను, యోబు స్థానంలో ఇంకొక పురుషుడే కనుక్కుంటే నోరు బారేసుకునేవాడు. ఏమే, ఇంతకాలం కాపురం చేసి ఇంతకాలం సంసారం చేసి ఈ మాట నువ్వు బుద్ధి లేనిదానా అంటే నేను చచ్చిపోయి ఏంటి నీ మనసు ఇదే కదా అని లోకస్తుడు మాట్లాడినట్లుగా మాట్లాడేవాడు. ఎందుకు? యోబు సుప్రీం, నోటి మాటతో కూడా పాపము చేయలేదు అని ఎందుకంటావో తెలుసా? భార్యను పట్టుకొని అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు అంటాడు. మిమ్మల్ని అడుగుతా, ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నువ్వు మాట్లాడుచున్నావు అంటాడు. ఇంతకీ యోబు భార్యను పట్టుకొని మూర్ఖురాలు అన్నాడా అనలేదా? ఏం సరిగ్గా చెప్పరు?
నేను చెప్పే మాట వింటారా? మీ ఇంట్లో సగం గొడవలకి నీ మాట తీరు సరిగ్గా లేకపోవటమే. ఎక్కడికి వెళ్ళినా నీకు శత్రువులు ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన బాగానే చేస్తావు, ప్రార్థన బాగానే చేస్తావు, ఉపవాసాలు బాగానే ఉంటావు. ఎదుటోడితో ఎలా జ్ఞానంగా మాట్లాడాలో, తెలివిగా మాట్లాడాలో నొప్పించకుండా గమనించండి. ఎలా జ్ఞానయుక్తంగా మాట్లాడాలో అది తెలియక కావాలని కొరువు పెట్టుకునే బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. నేను మరలా అడుగుతాను, యోబు తన భార్యతో ఏమన్నాడు? మూర్ఖురాలా అన్నాడా? ఏమన్నాడక్క? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు అన్నాడు. ఇంతకు భార్యను పట్టుకొని మూర్ఖురాలు అన్నాడు అనలేదా? నన్ను అడగని చెప్తాను. అనలేదు కానీ అన్నాడు, అనలేదు కానీ అన్నాడు, అన్నాడు కానీ అనలేదు. అన్నాడో అనలేదో జుట్టు పిక్కోవలసిన పరిస్థితి. బిడ్డలారా, నువ్వు సరైన భక్తి జీవితం చేస్తే నీ భాష తీరులో కూడా ఒక పరిపూర్ణమైన మార్పు ఉంటుంది. కోపిస్తోడులో కూడా, కోపంతో రేగిపోయే వ్యక్తిలో కూడా ఆ కోపాన్ని చల్లార్చే మృదువైన మాట నీ నోట దేవుడు ఉంచును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. వినండి, యోబు భార్య యోబుతో ఎలా అంటే, భార్య మాటలతో యోబు ఏకీభవించలేదు. నీ ఇంట్లోనైనా నీ ఉద్యోగ స్థలంలోనైనా దేవుని వాక్యానికి భిన్నమైన కార్యక్రమాలు ఎవరైనా మాట్లాడితే జరిగితే పొర్రపాటున ఇంట్లో ఏకీభవించుకో. ఒకవేళ తల్లిదండ్రులే మీ అమ్మా నాన్న కూర్చొని, వరే మన సంఘానికి వచ్చే పలానోళ్ళు పలానా అక్క ఇట్లా అంటరా, పలానోళ్ళు అమ్మాయి ఇట్లా అంటరా, పలానోళ్ళు అబ్బాయి ఇట్లా అంటరా, ఇలాంటి దరిద్రపు మాటలు మాట్లాడుతూ ఉంటే, డాడీ సంఘంలో ఎన్నో శ్రేష్టమైనవి ఉన్నాయి, శ్రేష్టమైన సంగతులు మాట్లాడాడే, ఈ పనికి మాలిన మాటలు ఎందుకు డాడీ, కూటి గుడకరాని మాటలు ఎందుకు డాడీ, వాళ్ళ కూర్చి ఎందుకు డాడీ, శ్రేష్టమైన వాటిని మనం సంఘానికి మోసుకొని రావాలి, ఈ పనికి మాలినవి కాదు. ఒకసారి నువ్వు మాట్లాడు, ఆ తండ్రికే నేను ఆ మాట అనలేను, ఆ తండ్రికే నువ్వు గడ్డి పెట్టినోడు అయిపోతావు. జాగ్రత్తగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. భర్త మారువేషం వేసుకొని వెళ్ళమంటే భార్య ఏం చేసింది? మారువేషం వేసుకొని వెళ్తుంది. అయ్యా ఆయన దైవజనుడు, నీ ఆత్మీయ తండ్రి, నేను ఎలా వెళ్తాను అని అనకుండా మారువేషం వేసుకొని వెళ్ళింది. విచిత్రం ఏంటో తెలుసా? అహియా ప్రవక్తకి కళ్ళు కనపడవు. అప్పటి గుడ్డి ఆయన అయిపోయాడు. ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. అహియా ప్రవక్త, యెరోబాము భార్య మారువేషం వేసుకొని వస్తుంది. ఆవిడతో ఈ మాట నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడమంటావు ప్రభా? అతడు పూర్తిగా నన్ను విసర్జించి హేయమైన కార్యక్రమాలు చేశాడు, కృతజ్ఞత లేనివాడిగా బ్రతికాడు. ఒకడు పెంట ఊడ్చినట్లుగా అతని ఇంటిని నేను ఓడవబోతున్నానని ఖరాఖండిగా ఖండితంగా ఈ మాట చెప్పు అని తన దగ్గరికి ఎవరు రాబోతున్నారో, రాబోయే వ్యక్తి పేరేంటో, రాబోయే వ్యక్తి యొక్క స్థితిగతులేంటో ప్రవక్తకు ముందుగానే దేవుడు బయలుపరిచాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ ప్రవక్తకి కళ్ళు ఉన్నాయా? దైవజన్మ, ఈ స్థలంలో కూర్చొని వాక్యం చెప్పే సేవకుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో సీసీ కెమెరా పెట్టడం. మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడేం చేస్తున్నారో సీసీ కెమెరా పెట్టడం. మీ భార్యాభర్తల మధ్యలో ఎలాంటి మాటలు ఉన్నాయో, ఆ వారమంతా ఎలాంటి ఆత్మీయ జీవితంతో మీరు జీవించారో సేవకుడు సీసీ కెమెరాలు పెట్టి మీ అడుగులన్నీ లెక్కించడు. కానీ ఒక మాట చెప్పమంటారా? సేవకుడు కళ్ళతో మిమ్మల్ని చూడకపోయినా ఆత్మలో మీ స్థితి గ్రహిస్తాడు. ఆత్మ సంబంధమైన సేవకుడు అంటాడు కదా గెహజీతో, గెహజీ ఎక్కడికి వెళ్ళేదే ఉంటు ప్రభా, చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చా అన్నాడు. మాయదారి మాట మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళేది ఏమిటి ప్రభా, మా ఇంటికి వెళ్ళి వచ్చాను అన్నాడు. అంటాడు గెహజీతో, నువ్వు పలానా చోటకి వెళ్ళినప్పుడు నీతో కూడా నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటాడు. దైవజనమా, సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఎలా బ్రతుకుతున్నారు, ఎక్కడ ఏమేం చేశారో ప్రతి సంగతి దేవుడు ఎరిగి దైవ సేవకులను నిలవబెట్టి ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు వెలిగించి మీతో దేవుడు ముఖాముఖిగా ప్రతి ఆదివారం మాట్లాడతాడు. కూర్చొని మీరు అనుకుంటారు,
మొత్తానికి మా ఇంటి సంగతి అన్నకి ఎవరో చెప్పారు. చెప్పబట్టే ఈ టాపిక్ చెప్పాడు. ఎవ్వరు చెప్పరు, ఏ నరమాత్రుడు చెప్పరు. ఎవరు చెప్తారో తెలుసా? చెప్పాల్సిన దేవుడు చెప్తాడు. ఎందుకో తెలుసా? అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు ఈ దేవుడు. నువ్వు కూర్చోవటం దేవునికి తెలుసు, విను ఈ మాట. నీవు లేవటం దేవునికి తెలుసు, నీ చర్యలు నీ అడుగుల లెక్క దేవునికి తెలుసు. ఎరిగి ఆ శాపం నీ మీదకి ఎక్కడొస్తుందో, ఆ ఉగ్రత నువ్వు ఎక్కడ గురైపోతావునని, నిన్ను ప్రేమించి బాధపడినా, ముఖం చిన్నబుచ్చుకున్నా, పదే పదే పెట్టమని కొడుతున్నారు అని నీకు అనిపించిన నిన్ను గూర్చే దేవుడు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడో తెలుసా? నీ స్థితి దేవుడు ఎరిగాడు గనక, నీ సంగతి దేవుడు ఎరిగాడు గనక దిద్దుకోమని హృదయాన్ని ఎరిగిన దేవుడు మనతో మాట్లాడతాడు. గత 2 వారాల క్రితం నోవాహు గూర్చి చెప్పాను. నోవాహు దిగంబరైపోయాడు. ఆ వర్తమానం అందించిన తర్వాత సోమవారం ప్రొద్దున ఒక అతను ఫోన్ చేశాడు. ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా? దేవుడు మాట్లాడే దేవుడు అని చిన్నప్పటి నుంచి విన్నాను. దేవుడు ఎట్లా మాట్లాడతాడులే అనుకున్నాను. ఈరోజు నాకు అర్థమైందయ్యా, మనం ఆరాధించే దేవుడు నిజంగా ప్రజలతో మాట్లాడే దేవుడు. ఎలా నీకు అర్థమైందయ్యా అన్నాడు. ఆదివారం మధ్యాహ్నం నుంచి నేను శోధించబడుతున్నానండి. శోధించబడుతున్నా. దేనికోసం శోధించబడుతున్నావయ్యా అన్నాను. ఆయన చెప్తున్నాడు, ఈ పనికిమాలిన బొమ్మలు వీడియో చూడటానికి మధ్యాహ్నం నుంచి శోధించబడ్డా. ఇలాంటి పాడు పని చేయకూడదు, ఇలాంటి పనికిమాలిన పని ఇలాంటి అపవిత్రమైన పని చేయకూడదు అని మనసునట్లా బిగబట్టుకొని మొత్తానికి రాత్రి 10 ఆ ప్రాంతంలో చూసేద్దాం, ఏదైతే ఏదైందని చెప్పి ఫోన్ అట్లా పట్టుకొని యూట్యూబ్ ఓపెన్ చేశా. ఎక్కడికో వెళ్దామని అనుకోకుండా యూట్యూబ్ మీద ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ దాని మీద అట్లా నా చేయబడింది. వాక్యం వస్తుంది. మీరు చెప్తూ ఏమన్నారు తెలుసా? తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూసినందుకు హాము శపించబడ్డాడు. తండ్రి దిగంబరత్వాన్ని చూస్తేనే శపించబడితే, పరస్త్రీ యొక్క దిగంబరత్వాన్ని, పరస్త్రీ యొక్క మాన ఒకడు చూడటానికి ప్రయత్నం చేస్తే అది ఎంత శాపమో ఆలోచించండి. కరాఖండిగా మాట్లాడుతున్నానట. ఆ వాక్యమిని గడగడ వణుకుతూ ఫోన్ అక్కడికక్కడ స్విచ్ ఆఫ్ చేసి దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేశాడట. అయ్యా, దేవుడు మాట్లాడతాడు అన్నారు కదా, నా బుద్ధిహీనత నెరిగి, నా అవిధేయత నెరిగి నాతోనే ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడయ్యా. నిజంగా మనం ఆరాధించే దేవుడు ప్రజలతో మాట్లాడే దేవుడయ్యా. ప్రజల స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడయ్యా. బిడ్డలారా, గడిచిన దినాల్లో నువ్వు ఒకసారి ఆలోచించు. ఎన్నో మార్లు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీతోనే దేవుడు మాట్లాడాడు. నీ బుద్ధిహీనతను గూర్చే మాట్లాడాడు. నీ అవిధేయతను గూర్చే స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడాడు. ఇంత వివరం చెప్పి కొన్ని చేదైన మాటలు అన్నాడండి. మామూలు చేదైన మాటలు కాదు. ఒకసారి అవి చదివితేనే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి ఆ మాటలు. రాజుల మొదటి గ్రంథం, ఆ మాటలు చూడండి. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు, 9వ వచనం నుంచి ఒకసారి చూడండి. కొంచెం ఖండితమైన మాటలు, చదువుకోవటానికి కానీ వినటానికి కానీ చాలా ఇబ్బందిగా ఉండే మాటలు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు కదా, ఎంత ప్రేమ కలిగిన దేవునిలో కూడా ఎంత ఖచ్చితత్వం ఉంటుందా? నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను, పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు
ఇజ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండా మగవారిని అందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా, ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లుగా యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. వినండి, దేవుడు అక్కడ అంటాడు, అతడు బొత్తిగా నన్ను విసర్జించాడు. నేను మీకు ఇక్కడ ఒక విలువైన మాట చెప్తాను, బిడ్డలారా నా వైపు చూడండి. దేవుడు ఎక్కువగా ఎవరికి ఇస్తాడో వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువగా దేవుడు ఆశిస్తాడు. నా వైపు చూడాలి. ఎక్కువగా ఎవరికి ఇస్తాడో ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచే దేవుడు ఆశిస్తాడు. ఓ కంపెనీలో 7,000 రూపాయల జీతగాడు ఉన్నాడు, 70,000 రూపాయల జీతగాడు ఉన్నాడు, 1,70,000 రూపాయల జీతగాడు ఉన్నాడు, 2,70,000 రూపాయల జీతగాడు ఉన్నారు. ఆ మేనేజ్మెంట్ ఈ నలుగురిలో ఎక్కువ వరకు ఎవరి దగ్గర నుంచి ఆశిస్తారు చెప్పాలి. బిడ్డలారా నా వైపు చూడు. దేవుడు నిన్ను ఎక్కువ ఆశీర్వదించాడంటే భౌతికంగానైనా ఆత్మీయంగానైనా నీ మీద దేవుని ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉంటా, జాగ్రత్త. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వదించి ఓ భూదిగంతాలకు దీవెన కారణంగా దేవుడు మార్చాడు. ఇది ఆశీర్వాదమే. అట్ దట్ సేమ్ టైం ఈ మినిస్ట్రీ నుంచి దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఇన్ని వందల వేల ఆత్మలను దేవుడు మన చేతులకు అప్పగించింది. మన దగ్గర నుంచి దేవుడు ఆశించేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఏమీ లేని అనామకుణ్ణి దేవుడు లేవనెత్తి రాజుగా నిలవబెడితే దేవుడు అక్కడ అంటాడు, అతడు బొత్తిగా నన్ను విసర్జించాడు అంటాడు. ఏమంటాడు? నన్ను బొత్తిగా. బిడ్డలారా ఒకసారి చూడండి, 2024 సంవత్సరంలో నీ జీవితంలో కూడా దేవుని బొత్తిగా విసర్జించావేమో. బొత్తిగా ఉదయం లేచినప్పుడు ఒక అరుణోదయ ప్రార్థన లేకుండా, కనీసం బైబిల్ పట్టుకొని 2-3 అధ్యాయాలు కూడా చదవకుండా, డ్యూటీ ఉద్యోగం బైబిల్ను బొత్తిగా విసర్జించావేమో, దేవుని బొత్తిగా విసర్జించావేమో, మోకాళ్ళ ప్రార్థన బొత్తిగా విసర్జించావేమో. చక్కటి ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చాడు కదా, 20-30 వేల రూపాయల ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చాడు కదా, 1,00,000 రూపాయల ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చాడు కదా. ఎంత సుఖవంతమైన ఉద్యోగం నీకు ఇచ్చిన తర్వాత నా దేవుడు ఏం ఆశించాడు తెలుసా? సాయంత్రం పూట కుటుంబ సమేతంగా కూర్చొని ఆయన్ని ఆరాధిస్తారని దేవుడు ఆశపడ్డాడు, ఆయన సేవిస్తారని దేవుడు ఆశపడ్డాడు. సంఘక్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నీ ఇంటిలో నుండి విజ్ఞాపన ధ్వని వినబడతాదని దేవుడు ఆశపడ్డాడు. ఎంత ఆశపడి దేవుడి నిన్ను లేవనెత్తితే కుటుంబ ప్రార్థన లేకుండా సెల్ ఫోన్తో ఆడుకుంటా కూర్చున్నావేమో. కుటుంబ ప్రార్థన లేకుండా ఆ వార్తలు ఈ వార్తలు, జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఏమన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 24 గంటలు ఈ వార్తలు వింటూ దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ దేవుణ్ణి బొత్తిగా విసర్జించిన వాడిగా ఒకవేళ నువ్వు బ్రతికేవేమో. అయిలారా ఒకసారి చూడండి, 2024 సంవత్సరం 365 రోజుల్లో రోజుకొచ్చి 24 గంటల కాల వ్యవధిలో నువ్వు దేవునితో గడిపిన సమయం ఎంత? వాక్యంతో నువ్వు గడిపిన సమయం ఎంత? ఉద్యోగం బుద్ధిగా విసర్జించావేమో. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబ ఆరాధన లేకుండా, అరుణోదయ ప్రార్థన లేకుండా దేవుని బొత్తిగా విసర్జించిన వ్యక్తిగా ఒకవేళ గడిచిన దినాల్లో నువ్వు బ్రతికేవేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఎక్కువ ఇచ్చాడంటే నీ దగ్గర నుంచి దేవుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరిచిపోకు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేనంట ఎంత ఖండితమైన మాటలు చెప్పాడు కదా. ఆ తర్వాత వచనాల్లో కూడా చాలా ఉంటాయి. యెరోబాము ఇల్లంతా పెంట ఊడ్చినట్లుగా దేవుడు ఒడవబోతున్నాడు. ఒక్కడు కూడా మిగలడు, ఇలా అయిపోతుంది అని అంటే, యెరోబాము ఇల్లు అంటే మరి యెరోబాము ఇల్లు ఏవిడి ఇల్లు కాదా? నీ ఇంటికి ఇంత నష్టం కలగబోతుందంటే నేనంట ఏ భార్య అయినా అక్కడుంటే ఏం చేయాలి?
ఏమండి ఏం చేయాలి సార్? ఏం చేయాలి? ఆ ప్రవక్త కాళ్ళ మీద పడి, ప్రవక్త కాళ్ళ మీద పడకపోతే అక్కడే కుప్పలాగా దేవుని సన్నిధిలో కూలి, ప్రవక్త ఈ కీడు జరగకుండా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవా? ఇలాంటి ఉగ్రత నా భర్త మీదకి రాకుండా, ఇలాంటి నాశనం నా ఇంటి మీదకి రాకుండా నా కొరకు విజ్ఞాపన చేయవా అని కనీసం మనస్సు ఇంతున్నదైనా కనీసం అక్కడ ఏడవాలి, రొమ్ము కొట్టుకోవాలి. ప్రార్థన చేస్తే దేవుడు కీడు నుంచి తప్పిస్తాడు కదయ్యా. ప్రవక్తలంటే ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు కదయ్యా. సినాయి పర్వతం మీద ఇశ్రాయేలీయులు ఒక దూడ చేస్తే వాళ్ళందరినీ నశింపజేస్తానని దేవుడు మాట్లాడితే ఒక్క మోషే ప్రార్థన 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు జీవాన్ని పోసింది కదా. మోషే దేవుని కోపాన్ని చల్లార్చాడు కదా. ప్రవక్త నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా, నీకు దండం పెడతాను, దేవుని కోపం చల్లారేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయయ్యా, నా కుటుంబం కొరకు ఏడువయ్యా, ఇదిగో నీతో పాటు నేను ఏడుస్తున్నాను అని ఆ భార్య ఏడవాలి కదా. ఏడవాలి. ఎంత దరిద్రపు క్యారెక్టరో చూడండి. కొంతమంది తల్లులు ఉంటారు, కళ్ళ ముందు వాడు దారి తప్పి ఉంటాడు, కళ్ళ ముందు భర్త దారి తప్పి ఉంటాడు, కళ్ళ ముందు కూతురు దారి తప్పి ఉంటుంది. ఎంత సేమ గుట్టినట్టు కూడా ఉండదు. 3 పూట్ల ఫుల్గా బిర్యానీ తింటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది, మరలా వేడి చేసుకుంటుంది. 3 పూట్ల కడుపు నిండా. ఒకరోజు వీడి కోసం ఏడుద్దాం, దారి తప్పిపోయిన ఈ భర్త కోసం కన్నీళ్లు గారుద్దాం. కుటుంబం భక్తిహీనతతో నింపబడింది. నా కుటుంబం ఒక భక్తి కలిగిన కుటుంబంగా మార్చబడేటట్లు నా కుటుంబం కొరకు ప్రసవ వేదన పడదాం. ఈ బుద్ధి జ్ఞానం కొంతమంది స్త్రీలకు ఉండదండి. వాళ్ళు ఎవరో చెప్పమంటారు? యెరోబాము భార్యలో కళ్ళ ముందు వాడు అవమానం తెచ్చేవాడిగా మిగిలిపోయిన, తలదించుకునేటట్లుగా బ్రతుకుతున్నాడు అన్న సంగతి తెలిసిన 3 పూట్ల కడుపు నిండా భోజనం చేసి వారంలో ఒక్కరోజు కూడా ఉపవాసం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని పాదాలు కన్నీళ్లతో తడపకుండా అంత సుఖంగా నెమ్మదిగా బ్రతుకుతున్నావంటే చెల్లి, నేను అన్న మాట ఒకవేళ నీకు రోషం పుడుతుందేమో, పుట్టాలనే అంట. కుటుంబంలో ఎలాంటి భయంకరమైన కార్యాలు జరుగుతున్నా కడుపు నిండా దీనికి కంటారని నిద్రపోతున్నావంటే ఆ యెరోబాము భార్య లాంటిదాన్ని నువ్వు కాదా? నీ మనసు అలాంటిది కాదా? నీ వ్యక్తిత్వం అలాంటిది కాదా? ఒకరోజు ఒక కొడుకు అడుగుతున్నాడట, ఏంటి మమ్మీ రోజు రోజుకు చిక్కిపోతున్నావు, ఏడుస్తున్నావు ఏంటి మమ్మీ? ఎందుకట్లా ఏడుస్తున్నావు మమ్మీ? ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఎందుకట్లా రోధిస్తున్నావు మమ్మీ? ఎందుకు పదే వారానికి ఒకసారి 2 సార్లు ఉపవాసం ఉంటున్నావు? ఏమైపోయింది నీకు? తల్లి అందట, ఇంట్లో చచ్చిన శవాన్ని పట్టుకొని ఎట్లా కడుపు నిండా భోజనం చేయగలుగుతారా? ఇంట్లో చచ్చిన శవాన్ని పెట్టుకొని ఎట్లా నేను కడుపు నిండా భోజనం చేయగలుగుతానురా అందట. ఎవరు చచ్చిపోయారు మమ్మీ? డాడీ బాగానే ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. చెల్లి బాగానే ఉంది, MBBS డాక్టరు. నేను బాగానే ఉన్న, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకొచ్చి 2,50,000 రూపాయల జీతం. ఇంట్లో ఎవరు చచ్చిపోయారు మమ్మీ అన్నాడట. తల్లి చూసి అందట, ఆ చచ్చిన శవానివి నీవేరా. నేనెట్లా చచ్చాను మమ్మీ? పాపము చేత అపరాధము చేత చచ్చిన వారై ఉండగా అని బైబిల్లో రాసింది కదా. నీవు 2,50,000 రూపాయలు సంపాదించి ఉండొచ్చు, నువ్వు తాగుబోతువి కాదా? నువ్వు ఉద్యోగం చేసే చోట నువ్వు లేవా? నువ్వు చచ్చినోడివిరా. చచ్చిన శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఏ తల్లి కడుపు నిండా భోజనం చేయగలుగుతుందిరా? శవాల మధ్య నేను తిరుగుతున్నాను. ఆ తెల్ల ఎవరో తెలుసా? ఆత్మీయతకు ప్రత్యేక నిలువుటద్దం. కళ్ళ ముందు పిల్లల జీవితాలు కొట్టుకొని పోతున్నా, నాశనమైపోతున్నా, పతనమైపోతున్నా, రోజు రోజుకి కుటుంబాలు దిగజారిపోతున్నా. నడుం కట్టుకొని ఉపవాసం ఉండాలి. నా పిల్లల మీదకి కోపం దిగి రాకుండా ఉండేటట్లు నా పిల్లలకు నా దేవునికి మధ్యవర్తిగా నేను నిలవబడాలి. కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడపాలి. వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పులను దేవుడు క్షమించేటట్లుగా నా కన్నీటి చుక్కలనైనా చూసి దేవుడు వాళ్ళని క్షమిస్తాడేమోనని తల్లిగా తండ్రిగా నడుం కట్టుకొని వాళ్ళ కొరకు నువ్వు ఏడవాలి. ఏడవకుండా నిమ్మక నీరెత్తి ఈరోజు రొయ్యల బిర్యానీ చేసుకున్నాం,
రేపే బిర్యానీ చేసుకుందాం, ఈరోజు చేపల బిర్యానీ చేసుకున్నాం, రేపేం చేసుకుందాం, పీతల బిర్యానీ చేసుకుందామని ఇక వీటితో నువ్వు మునిగి తేలుతా ఉంటే యెరోబాము భార్యకి నీకు పెద్ద తేడా ఏమి లేదు. ఆవిడ చచ్చిపోయింది కానీ ఆవిడ ఆత్మ మాత్రం ప్రజల మీద బ్రతికే ఉంటుంది. ఏం చేయాలి? దైవజనమా, బైబిల్లో కొంతమంది తల్లులు జ్ఞానయుక్తంగా బ్రతకటాన్ని బట్టి, జ్ఞానయుక్తంగా వాళ్ళు ప్రవర్తించడాన్ని బట్టి నాశనం కావలసిన కుటుంబాలను, పతనం కావలసిన కుటుంబాలను ఆ తల్లులు వేసిన జ్ఞానయుక్తమైన అడుగులను బట్టి పతనావస్థలో నుండి ఆ కుటుంబాలను పతాక స్థాయికి దేవుడు లేవనెత్తాడు. నేనంట 2024 ఒకవేళ నీ ఇల్లు పతనావస్థలో ఉంటే, ఓ దైవజనునిగా దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. పతనావస్థలో నుండి 2025లో పతాక స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళునుగాక, మీ పిల్లలను తీసుకొని వెళ్ళునుగాక. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అయ్యా, పతనావస్థకు వెళ్లాల్సిన కుటుంబాలను పతాక స్థాయికి ఏ కుటుంబాలను తీసుకెళ్ళాడు అని అంటారా? రండి చూద్దాం. నిర్గమకాండం అందరు చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 24వ వచనం నుంచి నాతో కలిసి. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపజోడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. నా వైపు చూడండి. అతను 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 అంటున్నాం. ఎవరతను? మోషే. మోషేను చంపటానికి ఎవరు బయలుదేరారో తెలుసా? దేవుడైన యెహోవా బయలుదేరాడట. ఎంత విచిత్రమైన మాట చూడండి సార్, ఎంత విచిత్రమైన మాట చూడండి. చూడండి చూడండి పై వచ్చిన చిన్న. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపజూచెను. నా వైపు చూడండి. ఎవరిని ఎవరు చంపాలనుకున్నారు? దైవజనుడైన మోషేని దేవుడు చంపాలని చూస్తున్నాడంట. అయ్యా, నా సేవ చేద్దుకొని రా అని మిద్యాను అరణ్యంలో మోషేని పిలిచింది ఎవరు? దేవుడు కాదా? ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు మోషేతో మాట్లాడలేదా? పిలిచిన దేవుడే మోషేని ఇక్కడ చంపాలని ప్రయత్నం చేస్తున్నాడట. నేను మరలా చెప్తున్నాను, బిడ్డలారా, దేవుడు నీకు ఏదైనా ఎక్కువ ఇస్తే నీ దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఎక్కువగా ఉంటుంది. విన్నారు ఈ మాట? మీరు అనొచ్చు, అన్నా మన సంఘం ఎంత గొప్ప సంఘం అంటే, ఎంత ఉన్నతమైన వాక్యం అంటే, ప్రతిరోజు ఈ వాక్యం ద్వారా ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్బా ఎలాంటి బలమైన వాక్యాలు ఎక్కడ దొరుకుతాయి అని నువ్వంటే సంతోషమే. ఇన్ని బలమైన వాక్యాలు విన్న తర్వాత నీ దగ్గర నుంచి దేవుడు ఎదురు చూసే ఆత్మీయ స్టాండర్డ్ కూడా ప్రత్యేకంగా ఉండాలి. నీకు ఎక్కువ వాక్యం ఇచ్చిన తర్వాత నీ దగ్గర నుంచి దేవుడు ఎదురు చూసేది కూడా ఎక్కువగానే ఉంటుంది. దయచేసి గమనించండి. ఇంతకీ మోషేని ఎందుకు చంపజూశాడంటే, కుమారుడికి సున్నతి చేయించకుండా అలాగే ఉంచాడు. మీరు ఎరుగుదురు కదా, చిన్న పిల్లలకు, మగ పిల్లలకు సున్నతి చేయాలి అన్నది ఆదికాండంలోనే దేవుడు నిబంధన అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు కదా. ఇది నువ్వు నా బిడ్డవని శరీరములో గుర్తు అని ఆదికాండంలోనే దేవుడు మాట్లాడాడు కదా. ఈ సంగతి మోషేకు బాగా తెలుసా, సిప్పోరాకు బాగా తెలుసా? ఎందుకు? మోషే ఇశ్రాయేలీయుడు, సిప్పోరా ఎవరు? ఇజ్రాయేలీయురాలా? ఎవరా తెలియగలిగిన మనిషి? సిప్పోరా ఎవరు? మిద్యానీయురాలు. నేనంట సున్నతిని గూర్చి బాగా తెలిసింది మోషేకి.
మరి తెలిసిన మోషే తన కుమారుడికి సున్నతి చేయించకుండా ఆ వాక్యానికి భిన్నమైనది తన ఇంటిలో ఉండనిచ్చాడు. వాక్యం అతనికి తెలుసు గనక దేవుడు అతన్ని చంపజూడబోతే భార్య ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందో తెలుసా? అమ్మో, ఇందుకు దేవుని కీడు నా ఇంటి మీదకి రాబోతుంది, అమ్మో ఇందుకు దేవుని నాశనం నా ఇంటి మీదకి రాబోతుంది, దేవుని కీడు నా ఇంటి మీదకి రాకుండా ఉండునట్లుగా నేను ఏదో ఒకటి చేయాలని రాతి కత్తి తీసుకొని కుమారుడికి సున్నతి చేసి ఆ చర్మాన్ని వేసి, అయ్యా ఇది తొలగించుకోమన్నావు కదా, ఇదిగో తొలగించుకున్నాను చూడు అని ఆ కోసిన చర్మాన్ని కాళ్ళ ముందు పడేస్తే దేవుడు కూడా కత్తి నేల మీద పడేశాడట. విన్నారు ఈ మాట? దైవజనమా, ఒకసారి మీరు చూడండి. ఎప్పుడైతే కత్తిరించాల్సింది కత్తిరించి నేల మీద పడేసిందో, దేవుడు కత్తి కూడా నేల మీద పడేసి పతనమైపోవలసిన మోషేని బ్రతికించి మోషేకు మరో జన్మనిచ్చి చరిత్ర పుటల్లో ఒక అద్భుతమైన ప్రవక్తగా నిలవబెట్టింది ఒకవైపు దేవుడైతే, రెండవది మోషే భార్య సిప్పోరా. ఆ గడియలోనే గనక సిప్పోరా జ్ఞానంగా ప్రవర్తించకపోతే మోషే అనువాడు నిజంగా ఏమాయనో అని అనాల్సి వచ్చేది. ఎంత జ్ఞానంగా భార్య ప్రవర్తించింది. తల్లులారా, నా వైపు చూడండి. నీ భర్త నిన్ను పట్టుకొని నా భార్య మంచిదే అనాలి, దానికి మించి ఇంకొక పదం వాడాలి. ఏమనాలో తెలుసా? నా భార్య నా ఆత్మీయ తల్లి, నా ఆత్మీయ తల్లి, నా ఆత్మీయ భర్త, నా ఆత్మీయ తండ్రి. ఒక భర్తను గూర్చి భార్య అనాల్సిన మాట. గడిచిన దినాల్లో సిద్దిపేట ప్రకాష్ గారు ఇక్కడికి వచ్చి తన భార్యను గూర్చి చెప్తే ఒక పెద్ద పదజాలం వాడారు. నా భార్య నా ఆత్మీయ తల్లి, నా ఆత్మీయ తల్లి, నన్ను దేవునిలో కన్న తల్లి, దేవునిలో నన్ను పెంచిన తల్లి, దేవుని నాకు పరిచయం చేసిన తల్లి, భక్తిని నాకు నేర్పిన తల్లి. నీ భర్త శరీర సంబంధమైన భర్త అవటం కాదు, రక్త సంబంధి అయిన పెనిమిటి కావాలి. ఏ రక్త సంబంధమైన పెనిమిటి? యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా ఏర్పడిన బంధం మీకు మీ కుటుంబంలో ఉండునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ శుద్ధీకరణ కూటాలకు వచ్చిన దేవుని బిడ్డలారా, రాతి కత్తి తీసుకొని ఎలా కత్తిరించిందో దేవునికి అయిష్టమైనది. ఈ శుద్ధీకరణ కూటానికి వచ్చిన నీ బ్రతుకులో, అమ్మా నీలో దేవునికి ఆయాస్కరమైనవి ఏమున్నాయో వాక్యమనే రాతి కత్తి తీసుకొని కత్తిరించుకో. నీ భర్తలో దేవునికి ఆయాస్కరమైనవి ఏమున్నాయో, నీ కడుపున పుట్టిన పిల్లల్లో దేవునికి ఆయాస్కరమైనవి ఏమున్నాయో, నీ ఇంటిలో దేవునికి దుఃఖాన్ని తెప్పించే కార్యాలు సంగతులు ఏవి జరుగుతున్నాయో పర్వాలేదు. గతంలో ఏదో జరిగింది, తెలుసో తెలియకో, బుద్ధిహీనతను బట్టో, అవిధేయతను బట్టో, పొరపాటును బట్టో, జయించలేని బలహీనతను బట్టో కొన్ని పొరపాట్లు నీలో జరిగాయి. అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, వాక్యం అనే కత్తి తీసుకొని, వాక్యం అనే కత్తెర తీసుకొని నువ్వు కత్తిరించుదువుగాక. కత్తిరిస్తే నీ మీద ప్రయోగించబోయే ఖడ్గాన్ని కూడా దేవుడు నేల మీద పడవేస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏ కత్తి? ఇనప కత్తితో కోస్తే చర్మం తేలిగ్గా దిగిద్దా? రాతి కత్తితో కోస్తే చర్మం తేలిగ్గా దిగిద్దా? కిషోరు ఏం తమ్ముడా చెప్పు. రాతి కత్తితో కోసుకుంటే చర్మం ఈజీగా దిగిద్దా? ఇనప కత్తితో కోసుకుంటే చర్మం ఈజీగా దిగిద్దా? సురేష్ ఎట్టా చెప్తున్నాడంటే, ఒకసారి ట్రై చేసి వస్తా నాకన్నా. ఇనప కత్తితో సాఫీగా దిగిపోతే సానబడితే, రాతి కత్తితో తెగదు సుమి. వాక్యమనే కత్తి ఎప్పుడు రాతి కత్తిలాగే ఉంటుంది, మెత్తటి కత్తిలాగా ఉండదు. ఆ వాక్యమనే రాతి కత్తి చేత నువ్వు కోసుకునేటప్పుడు నొప్పి కలిగిద్ది, బాధ కలిగిద్ది. నొప్పి కలిగిన నా దేవునికి ఆయాస్కరమైనది నాలో నుంచి తొలగిపోవాలి అన్న మనసుతో కత్తిరించుకో. పతనమైపోవలసిన నీ కుటుంబాన్ని నా దేవుడు లేవనెత్తి ఓ పతాక స్థాయిలో దేవుడు నిలవబెట్టును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. నేనంట మోషే అనేవాడిని ఒక చరిత్రకారుడిగా నిలవబెట్టింది ఒకవైపు దేవుడైతే,
త్రాసులో తూకం వేస్తే ఒకవైపు దేవుడైతే రెండవది చెప్పకనే చెప్పాలి. అతని భార్య సిప్పోరా. అమ్మా, నా వైపు చూడు. నీ ఇంటికి ఆత్మీయ దీపాన్ని వెలిగించిన తల్లిగా నువ్వు బ్రతకాలి. నీ ఇంటిని భక్తిలో పెంచిన ఒక తండ్రిగా నువ్వు మారాలి. ఉదయం మనం విన్నాం కదా, భక్తిహీనతకు పాపానికి కారకుడు యెరోబాము అయితే నీతికి యథార్థతకు మాదిరి ఎవరు? నీ ఇల్లు నీతియుక్తమైన ఇల్లుగా, యథార్థమైన ఇల్లుగా కట్టబడినట్లుగా నీ ఇంటికి నీవే ఒక రోల్ మోడల్గా ఉందువుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. మోషే భార్య పేరేంటి? యెరోబాము భార్య పేరు, లోతు భార్య పేరు. దైవజన్మ సేమ్ ఎలాంటిది ఒక చోట జరిగింది. ఆ వ్యక్తి మీద దావీదు తన కోపాన్ని తీర్చుకోవటానికి సైన్యంతో కూడా వస్తున్నాడు అన్న సంగతి భార్య పసిగట్టి రాకమునిపే రొట్టెలో, అంజూరపు వడలో, గొర్రె మాంసం ఏమేమున్నాయో అవన్నీ పని వాళ్ళ చేత కానుగ్గా పంపించి దావీదు అంత దూరాన్ని ఉండగానే గాడిద మీద నుంచి వడివడిగా దిగి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నాకు ఈ సంగతి తెలియదు, ఆ దోషం నా దోషంగా ఎంచని నాశనమైపోవలసిన తన కుటుంబాన్ని బ్రతికించుకుంది సుబుద్ధి కలిగిన ఒక స్త్రీ. ఎవరావిడ? పెద్దగా చెప్పాలి అమ్మా. అబీగయీల్. యెరోబాము భార్యలాగా బ్రతకొద్దు, అబీగయీల్ లాగా బ్రతకండి. అసలు అబీగయీల్ ఎంత సుబుద్ధి కలిగిందంటే, ఆవిడ భర్త పేరేంటి చెప్పండి? లాబాను కాదమ్మా, సరిగ్గా చెప్పండి. నాబాలు. నాబాలు అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? మొరటోడు. మొరటోడు పేరే కాదు, గుణం కూడా అదేనంట. భార్య అంటది, నా భర్త నాబాలు నీకు తెలుసు కదయ్యా, మొరటోడయ్యా, కొంచెం చూసి చూడండి. భార్య మొరటోడు అంటమే కాదు, ఆ ఇంట్లో పనిచేసే పనివాడు కూడా ఈవిడ దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు. అంటే మ్యాటర్ అంతా లీక్ అయిపోయింది, పని వాళ్ళు కూడా లీక్ అయిపోయింది. చూడండి ఏమంటాడు ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. అందరూ చూడాలి. 17వ వచనం నాతో కలిసి. అయితే మా యజమానుకుని అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. పనివాడు చెప్తున్నాడు అబీగయీల్తో, గనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికి మారినవాడు. నేనంట భర్తను పట్టుకొని ఈ మాట అంటే భార్య ఏమనాలి మీరు చెప్పండి అమ్మా, ఏమనాలి? అలా ఎందుకు అంత మ్యాటర్ లీక్ అయిపోయింది. ఇప్పుడు కాదంటే కుదరదు. ఇందు మూలంగా కర్మేలు ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలిసిన సమాచారం ఏమనగా నాబాలు బహుపనికి మాలినాడు. ఇప్పుడు కాదు అంటే అట్ట 7 × 7 49. ఇది జగమెరిగిన సత్యం. ఇది 49 కాదా, 48 ఏమో, 47 ఏమో ఎంక్వైరీ చేయాలా? అది ఎంత ఖచ్చితం? బహు పనికి మాలిన వాడన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. నేను అంటానండి, అలాంటి బహు పనికి మాలిన వాడితో మొరటోడితో కాపురం చేసిందంటే ఆవిడ ఎంత సుబుద్ధి కలిగిందంటే. అందుకని బైబిల్లో ఆవిడ పేరు రాయబడింది. యెరోబాము భార్య పేరు చెప్పండి. మీరు అట్లా సీరియస్గా చూస్తే కుదరదమ్మా. యెరోబాము భార్య పేరు చెప్పండి. నాబాలు భార్య పేరు చెప్పాలి, అబీగయీలు. అక్కడ చేసిన మాట్లాడిన మాటలు చూడండి 18వ వచనం. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక, పెద్దగా చదవండి, త్వరపడి 200 రొట్టెలో
2 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసం. ఇది చదువుతా ఉంటే ఉపవాస ప్రార్థన ఇప్పుడు ముగిద్దాం అనిపిస్తుంది నాకు. 5 గొర్రెల మాంసం. నువ్వు కూడా తీసేవింటరా నాయన? నీ కూడా వెళ్ళి తిందాం అనిపిస్తుందా ఏంటి? చూడండి, నాతో కలిసి చెప్పండి. 5 గొర్రెల మాంసం, 5 మానికలు వేయించిన ధాన్యం, 100 ద్రాక్ష గెలలో, 200 అంజూరు పడలో. బాబోయ్, అప్పటికప్పుడు ఎట్లా సమకూర్చిందో చూడండి. విన్నారా మాట? 5 గొర్రెలు, వాటిని చంపింది ఎప్పుడు, తోలొలిసింది ఎప్పుడు, ముక్కలు చేసింది ఎప్పుడు, వండింది ఎప్పుడు, ఎంత తొందరగా చేసిందో చూడండి. నేనంట ఇదే పని మీకు అప్పగిస్తే ఈ క్రిస్మస్కి అప్పగించింది, ఈ క్రిస్మస్కి అప్పగించింది దేవుని మహా గొప్ప కృపను బట్టి వచ్చే క్రిస్మస్ కల్లా పూర్తి అయిపోద్ది. చూడండి, ఎంత పని త్వరగా చేసి అంత దూరాన దావీదు ఉన్నాడు అనగా చూడండి ఏం చేసిందో. ముగించుకుందాం. 23వ వచనం నాతో కలిసి. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మల మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నేనంట దావీదును పట్టుకొని ఏమంది? ఎంతకు దావీదు ఏ ఊరు ఏళ్తున్నట్టు? దావీదు ఏ ఊరు ఏళ్తున్నట్లు? ఏలేది ఎక్కడ? ఏలే సౌలు రాజు చేత తరం పడుతున్నాడు. దావీదు పరిస్థితి ఏంటంటే దిక్కుమొక్కు లేని పరిస్థితి. అబీగయీలు స్టేటస్ ఏంటో చెప్పమంటారా? నాబాలు బహుభాగ్యవంతుడు అని బైబిల్లో రాస్తుంది. కర్మేలు ప్రాంతంలోనే భాగ్యవంతుడు. భర్త భాగ్యవంతుడైతే భార్య ఏమై ఉండాలి? నేనంట ఆ స్థానంలోనే గనక అబీగయీలు స్థానంలోనే గనక ఇంకొక స్త్రీ ఉంటే వస్తాడా దావీదు? రాని తేల్చుకుందాం. ఆడు దిక్కుమొక్కు లేకుండా ఊరు వాడ లేకుండా తిరుగుతున్నవాడు వాడు అడిగినంత మాత్రాన మనం ఆహారం పెట్టాలా? వాడు అడిగినంత మాత్రాన్ని ఇవన్నీ మనం పంపించాలా? రమ్మని తేల్చుకుందాం. రేపు పని వాళ్ళారా, కత్తి ఎక్కడ పెట్టారు, కత్తిపేట ఎక్కడ పెట్టారు, సాన పెట్టండి, ఆకురాయి తీసుకోండి, రొద్దండి, పోయి యుద్ధానికి దిగుదాం. పందెపు కోడిలాగా దిగాలి. రోజు చర్చికి వెళ్ళాం, మధ్యాహ్నం వాక్యం అయిపోయిందండి, కింద గొడవ జరుగుతుంది. ఏంట్రా చర్చి దగ్గర గొడవ జరుగుతుందని చెప్పి నేను కిందకి వెళ్తే ఆ పాస్టర్ గారు, అన్న మీ కాళ్ళు పట్టుకుంటా, అయ్యగారు లోపటున్నారు, మన చర్చిలు ఇట్లా నా పరువు పోద్ది, చర్చి దగ్గర నీ కాళ్ళు పట్టుకుంటానన్నా అని విశ్వాసి కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆ ప్రక్కనే భార్య ఉండి అంటది, ఆయన భార్య ఉండి అంటది, ఏం పాస్టర్ గారు మా పిల్లల సంఘబిడ్డలకు అంత సులకనయ్యారా? మా ఊరు నాడు ఎందుకు కొట్టాడు? చాలు నేను. భర్త కాళ్ళు పట్టుకుంటున్నాడు. పాస్టర్ గారు, అయ్యా చర్చిలో గొడవ జరగొద్దయ్యా, నా మాటను, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, దయచేసి నీ కాళ్ళు, చర్చిలో గొడవ జరగొద్దయ్యా అని పాస్టర్ గారు ఆ పెద్ద ఆయన కాళ్ళు పట్టుకుంటా ఉంటే పక్కేమిటున్న భార్య ఏమన్నా బుద్ధి ఉండాలి కదా. ఏమంటుందో తెలుసా? ఏం పాస్టర్ గారు మా పిల్లలంతా చీపుగా కనపడ్డారా? వాడు మా అబ్బాయిని ఎందుకు కొట్టాడు? వాడిని కొట్టిన దాకా, వాడు తోలు ఒలిసిన దాకా నేను బాను. నేను మనసులో అనుకున్నా, ఎట్టాటి జాతి రక్షణ పొందకుండా ఉంటేనే పోయేది, దరిద్రం పోయేది. జీవం కలిగిన దేవుని మందిరానికి వచ్చి మందిరంలో ఎలా గొడవలు పడతా ఉంటే, వివాద పడతా ఉంటే, దేవుని నామం కనీసం ఎంతైనా బుద్ధి జ్ఞానం ఉండాలా? మందిరంలో ఎలా గొడవలు జరుగుతూ ఉంటే చూసే అన్ని ప్రజలు ఎంత రోతగా మాట్లాడతారు, ఆ జ్ఞానం ఉండాలి కదా. భర్త వచ్చి గొడవ పడతా ఉంటే చూడండి, భర్త వచ్చి గొడవ పడతా ఉంటే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మాటలతో రెచ్చగొడుతుంది.
వాడు అంతు తెలిసిందాక మేము కదలమండే. అబీగయీల్ అట్లా ప్రవర్తించాల. బిడ్డలారా, నీ భక్తి విలువలను ఎప్పుడు ప్రదర్శించాలో తెలుసా? నీకు సమస్య వచ్చినప్పుడే నీ భక్తి స్థాయిని చూపించాలి. అంతా సాఫీగా ఉన్నప్పుడు ప్రైజ్ లార్డ్ సిస్టరు, ప్రైజ్ లార్డ్ బ్రదరు, అన్న వందనాలు, అక్క వందనాలు, అప్పుడు వందనాలు ప్రేమగా చెప్పుకోవటం కాదు. నిన్ను విమర్శించినప్పుడు, ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు అప్పుడు కూడా నవ్వుతో నువ్వు వందనాలు చెప్పావనుకో, అది నీ భక్తి స్థాయి, అది నీ ఆత్మీయ స్థాయి. అరే వీళ్ళు వాక్యం వింటారు కదా, కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించాలి. వాక్యం విన్నారా లేదు వీళ్ళు? వాక్యం వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు కదా. మరి ఇన్నిసార్లు వాక్యం విని చర్చిలో పందెపు కోడ్లా గొడవకు దిగుతున్నారంటే నేనంట ఆ యెరోబాం భార్యలు వీళ్ళు కాదా? మరి మందిరానికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నట్లు? ఉదయం మనం విన్నాం, మన పిలుపేంటో తెలుసా? నీవు ఆశీర్వదించబట్టం కాదు, ఆశీర్వాదానికి వారసురాలిగా నేను నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. ఆశీర్వాదానికి నేను వారసుడిగా చేయాలని దేవుడు కోరుకున్నాడు. మనం ఏం చేయాలో తెలుసా? దానికి వారసులు మగునట్లుగా కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, మాటకు మాట మాట్లాడకుండా, దెబ్బకు దెబ్బ తీయకుండా ఓర్పుతో వెళ్ళు. నీ దీనత్వాన్ని, సహనాన్ని, ఓర్పును చూసి ఆశీర్వాదానికి వారసుడుగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, మీకు ఒక మాట చెప్తున్నాను. బైబిల్లో రాయబడిన ఒక మాట నేను చెప్తాను, నాతో కలిసి చెప్పండి. దేవుడైన యెహోవా కలహ వీరులందరినీ నాశనం చేశాడు. ఎవరిని? వాళ్ళు ఎందులో వీరులంట? చూడండి, చదువులో వీరులు కాదు, ప్రార్థనా వీరులు కాదు, ఉపవాసంలో వీరులు కాదు. చూడండి, వాళ్ళు ఎందులో వీరులంట? కలహ వీరులు. కొంతమంది చూడండి, ఒక పర్సనాలిటీ ఉందంటే, ఎత్తు ఉన్నాడంటే, ఇక కండలు తిరిగినాయంటే నా అంత తురుంకాళ్ళు లేడు అన్నట్లుగా భలే బడాయిపోతారు. గాలి తీస్తాడు వాడికి దేవుడు, గాలి తీస్తాడు దేవుడు వాడికి. దైవజనమ, బైబిల్లో రాయబడిన మాట, కలహ వీరులందరినీ దేవుడు నాశనం చేశాడట. నీ జీవితంలో ఎప్పుడు నేను కొట్టడానికి చెయ్యెత్తిన వాడి జీవితంలో కూడా వాడి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకునే ఆ దివ్యమైన ప్రత్యక్షత దేవుడు నీకు ఇచ్చునుగాక. కీడుకు ప్రతి కీడు చేయకుండా సహనంతో వెళ్ళిపోయే కృప దేవుడిచ్చునుగాక. గమనించండి, దావీదు ఆయుధాలు తీసుకొని వస్తూ ఉంటే గాడిద మీద నుండి దిగి దావీదు కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటే, ఆ దోషం నా దోషంగా ఎంచయ్యా, ఆ తప్పు నా తప్పుగా ఎంచయ్యా, నా భర్త పేరు నాబాలు కదా, మొరటోడయ్యా, పేరుకు తగినట్లుగా మొరటోడయ్యా, నన్ను క్షమించయ్యా, ఆ దోషం నా దోషంగా ఎంచయ్యా అని ఏడుస్తూ ఉంటే కత్తి పట్టుకుని వచ్చిన దావీదు కత్తిని అక్కడే పడేసి అంటాడు, నీవు చూపిన సుబుద్ధి విషయమై దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా చేత నీవు ఆశీర్వాదము నొందుదువుగాక అని ఆశీర్వదించాడండి. అబీగయీలుకి ఏ స్థానం వచ్చిందో తెలుసా? చివరికి దావీదు భార్య అయ్యే స్థానం వచ్చింది. ఎవరి భార్య? దైవజన్మ, మనం ఆ సహనంతో సుబుద్ధి కలిగిన వారికి దేవుని సన్నిధిలో మనం ప్రవర్తిస్తే పరమ దావీదైన యేసుక్రీస్తు వారికి పెండ్లి భార్యలయ్యే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరలోకంలో దేవునితో కూడా బ్రతికే భాగ్యం దేవుడిస్తాడు. మరలా చెప్తున్నాను, ఎప్పుడు దేవుని పిల్లలు కలహవీరులుగా బ్రతకూడదు, కలహించే వారిగా బ్రతకూడదు, వివాదపడే వాళ్ళగా బ్రతకూడదు. సమాధానమును వెతికి వెంటాడే ప్రజలుగా దేవుని దగ్గర మనం బ్రతుకుదుము గాక. ఒకసారి మాట చెప్పండి, ఏమన్నాను? అంటే ఎవరికి పడితే వాళ్ళకి కనపడదు సమాధానం. ఎవరికి కనపడిద్ది? వెతికిన వాళ్ళకే కనపడిద్ది. వెతికి వెంటాడే ప్రజలుగా మనం బ్రతుకుదుము గాక. యెరోబాము భార్య జ్ఞానంగా ప్రవర్తించిన ఏం చేసిందో చెప్పంటారా? ఒక పోస్ట్ మ్యాన్ చేతికి ఉత్తరం వచ్చింది. మిలిటరీలో పనిచేసే మీ భర్త ఇట్లా అయిపోయాడు, తోటాలు తగిలి చచ్చిపోయాడు, ఇది సంగతి. ఈ ఉత్తరం భార్యకి వచ్చింది. పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరం తీసుకున్నాడు. ఆ ఉత్తరం లోపల ఏముందో పోస్ట్ మ్యాన్కి తెలుసు. కనీసం ఆ పోస్ట్ మ్యాన్ అయినా ఆ ఉత్తరం ఇచ్చేటప్పుడు కొంతైనా బాధపడతాడు. పాపం ఇలా జరిగిందట, అయ్యో పాపం,
ఇలాంటిది సంభవించిందటని, ముక్కు ముఖం ఎరగని వ్యక్తి కూడా ఇలా జరిగిందటని ఎంతో కొంత ఎంతైనా బాధపడతాడు. విచిత్రమైన క్యారెక్టర్. యెరోబాము భార్య ఎంత కూడా బాధపడలా. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చినంత తేలిగ్గా ఈ సమాచారం యెరోబాముకు చెప్పేసింది. దైవజనమ, దేవుడు ఎంత కరుణా సంపన్నుడో, ఆయన కరుణా సంపన్నతను అద్దం పట్టే ఒక సంగతి ఈ వాక్యంలో మీకు గుర్తుకు తెచ్చి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం అందరూ చూడాలి. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం. అందరు బైబిల్ తెరవండి. 14వ అధ్యాయం. ఇది చదివితేనే మీకు అర్థమవుతుంది. ఆ మాట టిక్ చేసుకోండి. 14వ అధ్యాయం 15, 16 వచనాలు. నాతో కలిసి. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నీటి యందు రెల్లు వాడునట్లుగా యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును. నా వైపు చూడు. ఎవరన్నారు ఈ మాట? దేవుడు అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఈ మాట? రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో. ఏమన్నాడు? ఇదిగో తన పితరులకు కనానీయులను వెళ్ళగొట్టి ఈ దేశాన్ని నేను ఇచ్చా కదా, వాళ్ళు వెళ్ళగొట్టడానికి కారణం ఒకటి ఉంది, వీళ్ళకి ఇవ్వటానికి కారణం ఒకటి ఉంది. నా యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారని నేను ఇది ఇస్తే కనానీయులు ఏం చేశారో యెరోబాము కూడా అదే చేశాడు కదా. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను తెలుసా? ఒకడు చెట్టును వేర్లతో సహా పెళ్లగించినట్లుగా ఇశ్రాయేలీలను ఇశ్రాయేలు దేశంలో నుండి పెళ్లగించి యూఫ్రటీసు నది అవతలకి నేను చెరగా నా ప్రజలను కొనిపోబోతున్నాను, తస్మా జాగ్రత్త అని ఈ స్థలంలో అన్నాడు. ఈ మాట జరిగి దరిదాపుగా క్రీస్తు పూర్వం 920 ఆ ప్రాంతంలో జరిగింది. విచిత్రం ఏంటో తెలుసా? ఈ మాట చెప్పిన 250 సంవత్సరాల తర్వాత హోషేయ రాజుగా ఉన్న కాలంలో అష్షూరీయులు ఇశ్రాయేలు దేశం మీదకి దాడికి వచ్చి ఇశ్రాయేలీలను అష్షూరు ప్రాంతానికి చెరగొనిపోయినట్లుగా రాజుల 2వ గ్రంథం చూడండి. ఆ మాట కూడా రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 5, 6 వచనాలు. అష్షూరు రాజు దేశమంతటి మీదకిని షోమ్రోను మీదకిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇజ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయి. రైట్, ఇక చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి చూడండి బిడ్డలారా, ఈ మాట చదివినప్పుడు దేవుని పాదాలు ముద్దాడాలనిపిస్తుంది. ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడో, ఎంత సహనం కలిగిన వాడో, ఒక మూర్ఖుని కూడా దేవుడు ఎంతకాలం భరిస్తాడో దేవుని ఓర్పును అద్దం పట్టే సంగతి. ఇలా చేశారు గనక నేను ఇలా చేస్తానని క్రీస్తు పూర్వం 920వ సంవత్సరంలో అన్నాడు. 250 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను అనేక మంది రాజులు ఏలుబడి చేశారు. ఇశ్రాయేలు రాజుల్లో భక్తిహీనులు ఎక్కువ. యోధా రాజుల్లోనైనా కొంతమందినైనా భక్తి కలిగిన వాళ్ళను చూడగలుగుతాం. యోధా రాజుల్లో హిజ్కియా భక్తి కలిగినోడు, ఉజ్జియా భక్తి కలిగినోడు, యోషియా భక్తి కలిగినోడు, ఆసా భక్తి కలిగినోడు. మీరు వెతకండి, ఇశ్రాయేలు రాజుల్లో భక్తి కలిగిన రాజును ఒక్క రాజును కూడా చూడలేం.
మొదటి రాజు యెరోబాము కాలం మొదలుకొని చివరి రాజు హోషేయ వరకు 250 సంవత్సరాలు తన కోపాన్ని బిగబట్టాడు. రేపు మారుతారు, వచ్చే సంవత్సరం మారుతారు, ఆ తర్వాత రోజుల్లో మారుతారని 250 సంవత్సరాల పాటు ఓపిక బట్టి ఎకామారకపోతే ఆయన చెప్పినట్లుగా అష్షూరీయుల చేతికి శత్రువులను దేవుడు అప్పగించేసేసాడు. శత్రువుల చేతికి దేవుడు అప్పగించేశాడు. దైవజనమా, నా వైపు చూడండి. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నాకు తెలియదు నిన్ను ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు భరిస్తున్నాడు. నాకు తెలియదు నీ అవిధేయతను, నీలో ఉన్న భక్తిహీనతను, నీలో ఉన్న లోపాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఓపిక పట్టాడో. ఈ సంవత్సరం మారుతాడు, ఈ సంవత్సరం బ్రతుకును దిద్దుకుంటాడు, ఈ సంవత్సరం సరిచేయబడతాడు, ఈ సంవత్సరం తప్పకుండా ఈ వ్యక్తి మారి నా తట్టు తిరుగుతాడని ఎంత ఓపికతో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను ఉపవాస ప్రార్థనలో మనం చెప్పే కదా, దేవుడు కోపగించడానికి నిదానిస్తాడు, దయ చూపటానికి తొందరపడతాడు. ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలమంతా ఆయన ప్రజల మీద ఉంటుంది. 2024 సంవత్సరంలో లైవ్ చూస్తున్న తమ్ముడా, ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి, 2024 సంవత్సరం 2024 సంవత్సరమే కాదు. చూడండి యెషయా గ్రంథంలో అంటాడు, యాకోబు నువ్వు పుట్టినప్పటి నుంచి నా మీద నువ్వు తిరుగుబాటు చేస్తానే వచ్చావు. ఈ తిరుగుబాటు స్వభావం నీ కొత్తగా వచ్చింది కాదు, నువ్వు పుట్టినప్పటి నుంచి నా మీద తిరుగుబాటు చేస్తున్నావు. నువ్వెందుకు బ్రతుకున్నావో తెలుసా? యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక నేటి వరకు నువ్వు బ్రతికే ఉన్నావు. పుట్టినప్పటి నుంచి, ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? దేవునిలో పుట్టినప్పటి నుండి, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి, రక్షణ పొందినప్పటి నుండి. తమ్ముడా చెల్లి, నా వైపు చూడు. నువ్వు బాప్తిస్మం తీసుకొని 20 సంవత్సరాలు అయితే, ఈ 20 సంవత్సరాల్లో ఖచ్చితంగా దేవుని కొరకు నువ్వు నిలవబడిన కాలం ఎంత? పడిపోయిన కాలం ఎంత? ప్రార్థనా పరుడుగా జీవించిన కాలం ఎంత? ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన కాలం ఎంత? నా దేవుడు అంటాడు, పుట్టినప్పటి నుండి, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి ఎన్నో మార్లు నువ్వు పడిపోయినా, ఎన్నో మార్లు దేవునికి దూరం అయిపోయినా, ఈ సంవత్సరం మారుతాడని కళ్ళు కాయలు కాసేటట్లుగా దేవుడు ఎదురు చూస్తూ వచ్చాడేమో. నేనంట ఈ 2024 కూడా దాటి 25లో మనం ఎందుకు అడుగు పెడుతున్నామో తెలుసా? ఈ శుద్ధీకరణ కోటాలు ఈ రాత్రి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఈ రాత్రైనా నువ్వు మారతావని దేవుడు ఆశపడ్డాడు. ఈ రాత్రైనా నీ బ్రతుకును దిద్దుకొని, అయిపోయింది ప్రభా, ఇక పాత రోత జీవితం వైపు వెళ్ళనయ్యా, నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయి ఆఖరి క్షణాల్లో నూతన తీర్మానాలతో నేను అడుగు పెడతానయ్యా, పాత వ్యక్తి ఇక నాలో కనపడడయ్యా అని నువ్వు మారతావని దేవుడు గంపెడాశ పెట్టుకొని, విన్నారు ఈ మాట? దేవుడు నీ మీద గంపెడాశ పెట్టుకొని, నీకు ఆయాసం కలిగించిన, నీ గుండెలను పొడిచినట్లుగా ఉన్న, ఎక్కడో లోపటున్న పేగులను కూడా కదిలించినట్లుగా ఈ మాటలు అనిపించిన, ఎందుకు ఇంత ఖండితంగా దేవుడు మాట్లాడాడు తెలుసా? ఈ సంవత్సరమైన నీలో మార్పు చూడాలని దేవుడు ఆశపడ్డాడు. ఒక మాట దేవునికి ఇస్తావా? యెరోబాము భార్యలాగా నేను ప్రవర్తించినయ్యా. సరే, ఈ మాట చెప్తే యెరోబాము ఏమైనా మారాడా? ఆయన మారలా. యెరోబాములాగా నేను ఉండనయ్యా, యెరోబాము భార్యలాగా నేను ఉండనయ్యా. మోషే భార్య సిప్పోరా ఉందే, ఈ తరపు సిప్పోరాను నేనవుతానయ్యా అని సిప్పోరాలాగా నువ్వు లే. పతనమైపోయే నీ కుటుంబాన్ని ఈ రాత్రి నుండి పతాక స్థాయికి దేవుడు లేవనెత్తునుగాక. అబీగయీలు ఎలా బ్రతికిందో, ఈ తరపు అబీగయీలుగా నేను బ్రతుకుతానయ్యని, దేవుని కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకో. దావీదు అబీగయీల్ని తన భార్యగా చేసుకున్నట్లుగా పరమ దావీదైన యేసుక్రీస్తు వారు పరలోకంలో మనలను ఆయన పెండ్లి భార్యలుగా చేసుకొనుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.